వెల్కమ్ టు పబ్లిక్ సర్వీస్ అకాడమీ. ఈరోజు మనం గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ గురించి పోల్ పెట్టాం టెలిగ్రామ్ అండ్ యూట్యూబ్లో. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ తెలుగు మీడియం కావాలి అని అందులో పార్టిసిపేట్ చేశారు. గ్రూప్ 1 రాసే వాళ్ళ గురించి, ఆన్సర్ రైటింగ్ గురించి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఓన్లీ మన పేపర్ వరకే. అన్ని సబ్జెక్ట్స్ ఎకానమీ ఇవి టచ్ చేయడానికి అంత టైం లేదు కాబట్టి ఓన్లీ స్పెసిఫిక్గా మన ఛానల్ నుంచి, ఈ పబ్లిక్ సర్వీస్ అకాడమీ నుంచి జస్ట్ ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్సర్ రైటింగ్ ఒక టెస్ట్ సిరీస్ లాగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో దీంట్లో ఏముంటాయనంటే యూ విల్ హ్యావ్ లైక్ 3 సెక్షన్స్ కింద డివైడ్ చేస్తే, అంతకుముందు సిలబస్లో 3 సెక్షన్స్ ఏముండేవి, వాటిని అంతటినీ కలిపేసి 9 యూనిట్స్ కింద ఇచ్చారు. బట్ యాక్చువల్గా అందులో ఉన్నది ఏంటంటే సేమ్ మనం మీకు గ్రూప్ 2లో ఉన్న సిలబస్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ బయోటెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంటల్ సైన్సెస్. సో ఇలా 3 సెక్షన్స్లో ఉన్నదాన్ని మనం ఈచ్ సెక్షన్కి ఒక టెస్ట్ ఉంటుంది. అంటే ఒక్కొక్క సెక్షన్ వైజ్ ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక టెస్ట్ ఉంటుంది, అండ్ బయోటెక్నాలజీకి ఒక టెస్ట్, అండ్ అలాగే ఎన్వైరన్మెంటల్ సైన్స్కి సంబంధించి ఇంకొక టెస్ట్. టోటల్ 3 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వీటిని మిక్స్ చేసి 1.5 సెక్షన్కి ఒక టెస్ట్, అండ్ ఇక్కడ దీనికి కలిపేసి ఇంకొక టెస్ట్, ఇక్కడ 3 అండ్ 4, 5. సో ఈ విధంగా మొత్తానికి కలిపి టోటల్ 3 సెక్షన్స్కి కలిపి ఒక గ్రాండ్ టెస్ట్. సో టోటల్ 6 ఎగ్జామ్స్ పెట్టడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎవ్రీ మండే ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో మండే ఒక ఎగ్జామ్ అనంటే ఫస్ట్ ఎగ్జామ్, సో ఫర్ ఎగ్జాంపుల్ 10th ఉందనుకోండి, నెక్స్ట్ కమింగ్ మండే, ఈరోజు మండే కదా. సో 10th ఫస్ట్ ఎగ్జామ్ ఉంటే 10th నుంచి మనకి 10th, 17th, 24th ఆ విధంగా మార్చి 21st వరకు, ఏప్రిల్ 21st వరకు మీకు 6 ఎగ్జామ్స్ అయిపోతుంది. దాని ఎగ్జామ్ మే 3rd ఉంది కాబట్టి దాని సఫిషియంట్ టైం ఉంటుంది ఇక్కడ కూడా. సో మార్చిలో మిగిలిన ఒక 9 days అండ్ ఒక 2 days, 11 days. సో 6 ఎగ్జామ్స్కి మనకు పాసిబిలిటీ కనిపిస్తుంది ఇక్కడ. సో సెక్షనల్ టెస్ట్లు ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఏ సెక్షన్కి ఎక్కువ ప్రయారిటీ అనేది ఉన్నా లేకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్వైరన్మెంటల్ సైన్స్ చూస్తే మన ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. సో ఈసారి బయోటెక్నాలజీకి ఇవ్వచ్చు, సో లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇవ్వచ్చు. అన్నిటికీ ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాల్సిన నీడ్ ఉంది. అక్కడ 9 యూనిట్స్ మీకు కనిపిస్తున్నా కానీ, బట్ యాక్చువల్గా అక్కడ 15x2 ఇంటర్నల్ చాయిస్ ఉంది. తెలంగాణలో లాగా చాయిస్ లేకుండా లేదు కాబట్టి, సో ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంది కాబట్టి, సో టోటల్ 30 క్వశ్చన్స్ వస్తే యూ విల్ హ్యావ్ టు ఆన్సర్ ఓన్లీ 15 క్వశ్చన్స్. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు టెస్ట్ సిరీస్ మనం లాంచ్ చేస్తున్నామండి. సో ఇంగ్లీష్ వాళ్ళకి మెటీరియల్ ఉంది, తెలుగు వాళ్ళకి లేదు, లేకపోతే తెలుగు వాళ్ళకి కంటెంట్ ఇవ్వం, బైలింగ్వల్ చెప్తాము అని అటువంటి డౌట్స్ కూడా మీకు అవసరం లేదు. సో ఈరోజు ఒక ఫస్ట్ మోడల్ ఆన్సర్ కూడా చెప్పాను. ఎందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రయారిటీ అని అంటే, యాజ్ పర్ మై నాలెడ్జ్, అంటే నా సబ్జెక్ట్ అని కాదు, మేము అన్ని సబ్జెక్టులు చదివే వచ్చాం కదా, ఒకప్పుడు ఆస్పిరెంట్స్మే కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ కానీ, పాలిటివ్ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, జియోగ్రఫీ ఏది తీసుకున్నా సరే, ఏ పేపర్ జనరల్ ఎస్ఏతో సహా 90 మార్క్స్ 3 digits టచ్ అవ్వడం అనేది, అంటే 100 మార్క్స్ అనేది వెరీ ఇంపాసిబుల్, అంటే చాలా చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్. సో 90 అని అంటే 99 వరకు ఛాన్సెస్ ఉంటాయి. ఇది స్టేట్ ఫస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే మనకు అంతకుముందు 2016, 17 కానివ్వండి, 11, 12 ఆ టైంలో చూసినట్లయితే 135 మార్క్స్ కూడా వచ్చిన ఛాన్సెస్ ఉన్నాయి. సో మొన్న ఇచ్చిన పేపర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ స్కోరబుల్ పేపర్ అండ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ అలాగే మార్క్స్ కూడా అలాగే వస్తాయి. వీటన్నిటిలో వచ్చిన దీనికేనంటే ఇక్కడ ఇంటర్వ్యూలో ఏదైనా జరగవచ్చు, అంటే ఇంటర్వ్యూ మనం మంచిగా పర్ఫామ్ చేయొచ్చు, నర్వస్ అయిపోవచ్చు, సో ఆ టైంకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా రావచ్చు. సో మెనీ రీజన్స్ ఎన్నో ఉంటాయి, పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి, ఇటువంటి ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని ఒకళ్ళు అంటారు, ఇంకొకటి అంటారు. సో అన్నింటినీ ఓవర్కమ్ చేయడం కంటే ఇక్కడ మెయిన్స్లోనే పర్ఫామ్ చేసేసి, ఇక్కడ మెయిన్స్లో మిగిలిన వాటికంటే కూడా ఒక 20+ మార్క్స్ ఎక్కువ కనుక ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి. ఎందుకంటే 10th కూడా మనం చూస్తాం కదా, మ్యాథ్స్ అండ్ సైన్స్లో మనకి 100, మార్క్స్ వస్తూ ఉంటాయి. బట్ వన్ కమ్ టు దిస్ సోషల్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్స్ కానివ్వండి, సోషల్ స్టడీస్ పేపర్స్ కానివ్వండి, అన్ని బైక్ బై రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో యాజ్ పర్ మై నాలెడ్జ్ అండ్ నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం, అంతకుముందు నేను వర్క్ చేశానండి 21st century IASలో సివిల్స్ వాళ్ళకి, ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ అండ్ బయోడైవర్సిటీ. 21st century IAS ఉంది కదా, అంతకుముందు మహేందర్ గారు ఉండేవాళ్ళు ఆ టైంలో. ఇప్పుడు మహేందర్ గారు లేరు, కరెస్పాండెంట్ కాదు తను. సో ఆ టైంలో నేను 21st centuryలో వర్క్ చేశాను. అలాగే షైన్ ఇండియా IAS ఉంది కదా, షైన్ ఇండియా అకాడమీ ఉంది కదా సైద్ సార్ది. సో షైన్ ఇండియా అకాడమీలో ఇక్కడ హైదరాబాద్లో టోటల్ గ్రూప్ 1 బ్యాచ్ మొత్తానికి నేనే కంప్లీట్ చేశాను. 120 hours మొత్తం టోటల్ సెషన్ అంతా. అంటే 3 sections, సైన్స్ అండ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంటల్ సైన్సెస్, బోత్ ఏపీ అండ్ తెలుగు కలిపి బైలింగ్వల్ ఉండేది. సో ఇక్కడ షైన్ ఇండియాలో టోటల్ గ్రూప్ 1 బ్యాచ్ హోల్ అండ్ సోల్ నేను డీల్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం 21st centuryలో అంటే అప్పుడు నేను వర్క్ ఉండేది, రీసెర్చ్ వర్క్, దాంతోపాటుగా ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ అండ్ బయోడైవర్సిటీ టోటల్ 2.5 batches చెప్పడం జరిగింది.
సో ఇంతవరకు ఉంది. అండ్ అదేవిధంగా సైన్స్ వే అకాడమీ అని ఉంది. లేబర్ ఆఫీస్ ఉంది కదా, అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్కి మధ్యలో ఉంటుంది. లేబర్ ఆఫీస్ రోడ్లో ఉంటుంది, నవజన స్టడీ సర్కిల్ ఉన్న రోడ్లో సైన్స్ వే అకాడమీ ఆపోజిట్ టు లేబర్ ఆఫీస్. సో ఇక్కడ ఒక 2 బ్యాచెస్ కంప్లీట్ చేస్తాం, బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 బ్యాచెస్ కంప్లీట్ చేస్తాం. సో ఈ విధంగా ఉంది. బట్ ఈ మధ్య నోటిఫికేషన్స్ రాలేదు కాబట్టి సో వీ హ్యావ్ బీన్ డూయింగ్ సమ్ పర్సనల్ రీసెర్చ్ వర్క్ అవి చూస్తూ ఉన్నాం. అండ్ బుక్ కూడా రెడీ అయింది కానీ మార్కెట్లోకి ఏమి ఇవ్వలేదు. సో ఎందుకంటే దాని మీద ప్రింటింగ్ మీద టైం పెట్టే అంత లేదు. సో అందు గురించి అందులో ఉన్న కొన్ని క్వశ్చన్స్ ఏదైతే మన గ్రూప్ 2 మనం ఫాలో అయ్యారో, ఎవరైతే మన గ్రూప్ 2 మనం ఫాలో అయ్యారో వాళ్ళకి తెలుసు ఎన్ని ఏరియాస్ మనం గెస్ చేయగలిగామో, లేకపోతే స్కోరబుల్ ఏరియాస్ ఏమున్నాయి, చెప్పిన కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది. అంటే మీకు కాన్సెప్ట్ తెలిసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే గివ్ యూ సమ్ కాంప్లికేటెడ్ క్వశ్చన్ ఇచ్చినా యూ విల్ బి ఏబుల్ టు రైట్ అట్లీస్ట్ 4-5 పాయింట్స్ స్క్రిబుల్ చేయగలుగుతారు. దీనికి అట్లీస్ట్ 3 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే ఐ వర్క్ ఇన్ జేఎన్టీ యూనివర్సిటీ కుకట్పల్లి క్యాంపస్లోనే వర్క్ చేశాను కాబట్టి స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ పేపర్ సెట్టింగ్ మీద ఐ హ్యావ్ ఎ లిటిల్ ఐడియా, కొంత ఐడియా ఉంది. టోటల్ ఐడియా ఉందని నేను చెప్పకూడదు, బట్ కొంత ఐడియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్వశ్చన్ మీద ఫోకస్ చేసేసి ఇక్కడ 2.5 pages 3 pages రాశారనుకోండి, యూ మైట్ గెట్ సమ్ 6 to 8 మార్క్స్, టోటల్ మ్యాక్సిమం 8 మార్క్స్. బట్ సోషల్ స్టడీస్లో మనకి 7 మార్క్స్ ఛాన్స్ ఉంటుంది. సైన్స్ తీసుకుందాం, 8 మార్క్స్ వస్తాయి. అలా కాకుండా ఒక 1.5 page ఈ 3 pagesని మీరు 2 కింద క్లాసిఫై చేశారనుకోండి, యూ విల్ గెట్ సమ్ 5 మార్క్స్ ఫర్ దిస్ అండ్ 5 మార్క్స్ ఫర్ దిస్. సో టోటల్ 10 మార్క్స్ వస్తాయి. అంటే అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, కానీ ఒక క్వశ్చన్నే మనకు వచ్చేసింది కదా అని చెప్పేసి అవతల వాళ్ళకి బోర్ తెప్పించకూడదు. ఎన్ని వర్డ్ ఉందో వర్డ్ కౌంట్ 200 to 250 వర్డ్స్ రీజనబుల్గా 2 sides రాయడానికి ట్రై చేసి 1.5 side ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. కొంతమంది దగ్గరగా రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకోండి, కొంచెం దగ్గరగా రాయడానికి ట్రై చేస్తూ ఉంటాను. రెండువా బట్ అదొక అలవాటు అంతే. సో ఈ విధంగా క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది, నెక్స్ట్ వచ్చే ఇప్పుడు దేనికి ప్రయారిటీ ఉంది, మనకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్తో పాటు ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఇవ్వడానికి. ఇక్కడ నేను కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. టెస్ట్ సిరీస్ ఒకటే కండక్ట్ చేస్తున్నా. టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి నేను జూమ్ కాల్లో కానీ టెలిగ్రామ్లో కానీ ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు క్వశ్చన్ పేపర్ ఇస్తాం మండే వరకు. మండే రోజు మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో సెక్షన్ కట్ ఆఫ్ పెట్టినప్పుడు ఓన్లీ 5 questions రాయాలి కాబట్టి మీరు అక్కడ మీరు 1 hour టైం పెట్టుకొని దాన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 1.5 unit 7 questions ఇచ్చినప్పుడు సో 1.5 hour టైం పెట్టుకుని దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 1.5 section పెట్టినప్పుడు టోటల్ గ్రాంట్ టెస్ట్ పెట్టినప్పుడు సో ఆ విధంగా 3 hours టైం. సో దానికి ఎన్ని మార్క్స్ ఉంటాయి ఫైనల్లో అనే దాని ప్రకారమే మీరు టైం కూడా సెట్ చేసుకుని రాయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది మీ ప్రాక్టీస్ అనేది దానికి బెనిఫిట్ అవ్వాలి కదా. సో అందు గురించి ఆ రీజన్తో మనం అలా పెడుతూ ఉన్నాం. ఇది టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసే ప్రాసెస్ అండ్ ఐడియా. ఈ విధంగా కండక్ట్ చేద్దామనే ఒక క్లియర్ ఐడియాతో ఉన్నాము. సో ఓన్లీ లిమిటెడ్ 6 ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి టైం కూడా చాలా తక్కువ ఉంది. సో ఈ విధంగా జాయిన్ అయ్యే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నాకు ఒకసారి ఈ యూట్యూబ్లో కామెంట్ కింద పెడితే దాని మీ ఫోన్ నెంబర్ అందులో మెన్షన్ చేయాల్సిన కరెక్ట్ కాదు, నేనే మీకు ఒక నెంబర్ ఇస్తాను. సో ఆ నెంబర్తో మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. దెన్ ఐ టెల్ యూ ద ఫీ డీటెయిల్స్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. సో దాని గురించి చెప్తాను. ఎందుకు ఫీ ఉంటుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ చూడండి, ఇండస్ట్రియల్ పారిశ్రామిక అనే పదం ఇక్కడ రాలేదు. అదేవిధంగా ఇక్కడ ప్రాసెసెస్ అంటే విధానాలు అనేది రాలేదు కాబట్టి నేను పద్ధతులు అని పెట్టేసి మళ్ళీ ప్రాసెస్ అని పెట్టాల్సి వచ్చింది. ఇండస్ట్రియల్ అనేది యాడ్ చేయాల్సి వచ్చింది. పారిశ్రామిక అనేది టైపింగ్ మిస్టేక్ అది. సో నేను దీన్ని టైపిస్ట్ని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. తెలుగు వెర్షన్ ప్రింట్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. అందుకే మేము తెలుగు బుక్ కూడా ప్రింటింగ్ ఇవ్వలేదు. బుక్ రెడీ అయినా సరే ఇంగ్లీష్ కంటెంట్ రెడీగా ఉంది మా దగ్గర. సో ఇంగ్లీష్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా ఓన్లీ లిమిటెడ్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి 1 week టైం, వీక్లీ వన్స్ ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పాం కాబట్టి వెరీ రీజనబుల్ ప్రైస్లోనే పెడదాం అనుకుంటున్నాం. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ అకాడమీ అని అంటే కొంచెం నేమ్కి జస్టిఫికేషన్ అనేది నా పర్సనల్ ఫీలింగ్. గ్రూప్ 2కి ఇచ్చాం మనం, పిఐబి మిగిలిన ఇన్స్టిట్యూట్స్ వాళ్ళంతా 500 రూపీస్కి అమ్ముతున్నా కానీ మనం ₹1 కూడా ఛార్జ్ చేయలేదు. బట్ ఎందుకు నేను ఛార్జ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని ఫిల్టర్ చేయాల్సి వచ్చింది, ఎందుకు వాళ్ళని అవాయిడ్ చేయడం కోసం ఓన్లీ ప్రైవేట్గా కొంత మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మాత్రం ఈ గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాం అనేది మీరు ఈ వీడియో మిడిల్లోకి వచ్చిన తర్వాత తెలుసుకుంటారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ టెస్ట్ సిరీస్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు కనుక ఒక క్వశ్చన్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉండాలి అనేది మీరు జాయిన్ అవ్వకున్నా ఐ విల్ టెల్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ ఏ బ్రీఫ్ ఐడియా. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ జీవ సాంకేతిక శాస్త్రం, ఇన్ని రోజులు ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ గురించి చూసాం కదా, ఇప్పుడు ఒకసారి బయోటెక్నాలజీ గురించి చూద్దాం. ఈ బయోటెక్నాలజీ గురించి చూస్తే జీవ సాంకేతిక శాస్త్రం ఇది ఒక వరమా లేకపోతే శాపమా, అంటే గిఫ్టా లేకపోతే ఇదేమైనా ఖర్చా, మనకి దీనివల్ల ఏమైనా నష్టం ఉందా, ఓన్లీ లాభాలు ఏమన్నాయా, లాభాలు నష్టాలు కలిపి ఉన్నాయా అనే దాని గురించి ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇప్పుడు ఛాన్సెస్ అవే ఉన్నాయి ఎక్కువ. ఎందుకంటే మన వచ్చిన పేపర్ కూడా చాలా ట్రెడిషనల్గా ఉంది కాబట్టి సబ్జెక్టే ఎక్కువ టచ్ చేస్తారు. సో బయోటెక్నాలజీతో మనం తయారు చేసే బయోఫ్యూయల్స్ కానివ్వండి వీటి గురించి కాకుండా సో బేసిక్స్ ఆఫ్ ద బయోటెక్నాలజీ డెఫినెట్గా 5-10 క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఈ క్వశ్చన్ లేకుండా మొన్న
ఇది తెలంగాణ తీసుకున్నా సరే మీకు కనిపిస్తుంది కదా, ప్రతిసారి ఈ క్వశ్చన్ ఉంటుందండి. దిస్ అ ఫిక్స్డ్, బట్ హౌ యూ అటెంప్ట్, ఎలా డిజైన్ చేస్తారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ నేనేమి క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ ఒక మోడల్ ఆన్సర్ ఇచ్చాను మీకు. ఇక్కడ మోడల్ ఆన్సర్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జీవ సాంకేతిక శాస్త్రం ఇండస్ట్రియల్ పర్పసెస్కి, అదేవిధంగా వివిధ రకాల జీవ పద్ధతులకు ఉపయోగించడం. ఎలాగానంటే ఆరోగ్య సంరక్షణ అయ్యి ఉండొచ్చు, వ్యవసాయం అయ్యి ఉండొచ్చు, పర్యావరణ స్థిరత గురించి, వీటన్నిటి గురించి గొప్పగానే దోహదం చేస్తుంది అన్నారు. కానీ అదే సమయంలో నైతికత అంటే ఎథికల్ వాల్యూస్ చూసినా సరే, ఎన్వైరన్మెంట్కి కొంచెం ఇబ్బంది, సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి చూసినప్పుడు, అండ్ భారతదేశంలో ఈ బయోటెక్నాలజీ మీద ఉన్నటువంటి రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయి, ఎందుకు ఉన్నాయి, ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి జనాభా దృష్ట్యా ఎటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ బయోటెక్నాలజీలో మనం ముందుకు కొనసాగాలి అనే దాని గురించి ఇక్కడ క్వశ్చన్ అనేది ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఉండాలి. ఎందుకంటే ఇంట్రడక్షన్ అనేది మనం చూస్తాం కదా కాన్స్టిట్యూషన్లో హార్ట్ అండ్ సోల్ అని. సో ఇది హార్ట్ అన్నట్టు. అదేవిధంగా మధ్యలో ఉన్న సబ్జెక్ట్ని హార్ట్ అనుకుంటాం, కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి ఇది హార్ట్ అవుతుంది, అండ్ కన్క్లూజన్ ఉంది కదా అది బ్రెయిన్ అవుతుంది. హార్ట్ అండ్ బ్రెయిన్ ఇవి రెండు మేజర్ ఫంక్షన్స్. ఎందుకంటే మీరు లోపల ఎంత బాడీలో ఏమేమి రాసినా అట్లీస్ట్ ఇక్కడ కనుక ఒక 50 వర్డ్స్ కనుక యూజ్ చేయగలిగితే, అంటే 30 వర్డ్స్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 38 వర్డ్స్ ఉన్నాయి అనుకోండి. సో మీరు రాసేది ఎలాగో 200 వర్డ్స్ కాబట్టి ఒక 30 to 40 వర్డ్స్ మీరు ఇక్కడ ఇంట్రడక్షన్కి ఇవ్వచ్చు, అదేవిధంగా కన్క్లూజన్ కూడా ఇవ్వచ్చు. సో దాని కనుక మీరు ప్రాపర్గా సక్సెస్ఫుల్గా రాయగలిగారు అనుకోండి, దెన్ ఆన్సర్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కన్క్లూజన్స్ ఎప్పుడు అండ్ ఇంట్రడక్షన్స్ ఎప్పుడు కూడా రిపిటేషన్స్ ఉండకూడదు, అంటే ముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి సంబంధం లేకుండా ఉండకూడదు. సో ఇక్కడ మీరు ఇక్కడ ఉపయోగాలు టచ్ చేశారు, అండ్ అదేవిధంగా భారతదేశంలో ఉన్న పరిస్థితులు టచ్ చేశారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భద్రత ముప్పు ఏమైనా ఉందా అనే దాని గురించి కూడా అన్ని ఇంట్రడక్షన్ నుంచి చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనికి ఆన్సర్లోకి వెళ్దాం. బాడీ ఇక్కడ హెడ్డింగ్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి. హెడ్డింగ్స్ పెట్టి కూడా కన్క్లూడ్ చేయొచ్చు, అండ్ హెడ్డింగ్స్ పెట్టకుండా కూడా. హెడ్డింగ్స్ కనుక పెడితే ఎలా ఉంటుంది అని అంటే ఆరోగ్య సంరక్షణకు సంబంధించినటువంటి ఈ రెవల్యూషన్ చూస్తే COVID-19 మొన్న వచ్చింది కదా, COVID-19లో వచ్చినటువంటి టీకాలు, కోవాక్సిన్ కానివ్వండి, కోవిషీల్డ్ కానివ్వండి, ఇవన్నీ కూడా mRNA బేస్డ్ చేసుకుని తయారు చేసాం. కాబట్టి ఇక్కడ జీవ సాంకేతికతను మాత్రమే వాడాం, బయోటెక్నాలజీని యూజ్ చేసాం. అదేవిధంగా జీన్ థెరపీ ఏదైతే CRISPR-Cas9 వంటి టెక్నాలజీని యూజ్ చేసి ఎంతకీ నయంగా అయినటువంటి సికిల్ సెల్ ఎనీమియా కావచ్చు, సిస్టిక్ ఫైబ్రోసిస్ కావచ్చు, సో ఇటువంటి వాటిని కూడా మనం జన్యుపరమైనటువంటి వ్యాధులను, ఇది ఇంపార్టెంట్, జన్యుపరమైన వ్యాధుల్ని కూడా నయం చేయగలడానికి సామర్థ్యాన్ని సాధించాం. అండ్ అదేవిధంగా స్టెమ్ సెల్ థెరపీ ఏదైతే మూల కణాలు ఉంటాయి కదా, ఈ మూల కణాలు కూడా అంటే పార్కిన్సన్స్ కానివ్వండి, తర్వాత బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఉంటుంది కదా, వాటికి సంబంధించినటువంటి ఆ గాయాలని మాన్చడంలో కూడా ఉపయోగపడుతుంది. అది ఇక్కడ చూసేసరికి ఏముంది అని అంటే ఆరోగ్య సంరక్షణకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి వ్యవసాయ పురోగతి, వ్యవసాయంలో ఎటువంటివి వచ్చాయి, బీటీ పత్తి ఉంది, అంతకుముందు మనం చూసాం. అంతకుముందు ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల్ అయితే ఇప్పుడు 15 నుంచి ఒక 20 క్వింటాల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 18 క్వింటాల్స్, అంటే 2-3 రెట్లు ఎక్కువ పెరిగిపోయింది. అంటే దిగుబడి ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, పెడుతున్నాం ఒకసారి, ఏది ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ ఉంటుంది, అంటే పెట్టుబడి విత్తనాల మీద ఎక్కువ పెడుతున్నాం, సీడ్స్ మీద. కానీ తర్వాత ఏమవుతుంది, దీని నుంచి మనకి పురుగు మందులు తగ్గుతూ ఉన్నాయి, పై మందులు తగ్గుతున్నాయి, కింద మందులు తగ్గుతూ ఉన్నాయి. సో ఈ విధంగా పురుగులు దూరం అయిపోవడం వల్ల 70 నుంచి 80% మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా మిగులుతూ ఉంది. పెడితే ఒకసారి విత్తనాల మీద పెడతాం. సో ఈ విధంగా బీటీ పత్తి, ఏకైక జీఎం పంట, ఇటువంటి పదాలు వాడాలండి. ఓన్లీ క్రాప్ ఇక్కడ అడగలేదు. ఇలా రాయడం వల్ల ఏంటంటే పేపర్ దిద్దే వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వరకు డిగ్రీ లెక్చరర్స్ రిక్రూట్మెంట్ కూడా జరగలేదు చాలా ఇయర్స్ నుంచి. సో వాళ్ళు కూడా ఎలా ఉంటుందని అంటే ఒక ట్రెడిషనల్ మైండ్ సెట్తో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ యూనివర్సిటీ తీసుకున్నా సరే, ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, నాగార్జున యూనివర్సిటీ కానివ్వండి, తర్వాత SKU కానివ్వండి, వెంకటేశ్వర యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ వచ్చినా సరే డిగ్రీ కాలేజెస్లో, డిగ్రీలో ఉన్నటువంటి బయోటెక్నాలజీ కానివ్వండి, బయోకెమిస్ట్రీ కానివ్వండి, మైక్రోబయాలజీ, జెనెటిక్స్, ఇక్కడ ఎక్కడ కూడా తెలుగు మీడియం లేదు. ఈ ప్రొఫెసర్స్ రోజు కూడా ఇంగ్లీష్ మీడియమే టీచ్ చేస్తారు. సో వీళ్ళు డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ పేపర్స్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు కూడా ఇంగ్లీష్లోనే దిద్దుతారు. సో అలాంటప్పుడు మీరు వీళ్ళకి తెలుగులో రాసి మీరు ఈ బీటీ పత్తి, అదేవిధంగా పోషకవంతమైన పంటలు అంటే న్యూట్రిషియస్ క్రాప్స్, నీటి ఎద్దడి తట్టుకునే పంటలు అంటే డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్స్, సో ఈ విధంగా కరువుకు సంబంధించింది, ఇది పోషకాహార పదార్థాలకు సంబంధించింది, అదేవిధంగా ఇది ఉత్పత్తికి సంబంధించింది, ఈల్డ్ ప్రొడక్షన్కి సంబంధించింది. వీటన్నింటినీ వాళ్ళకి తెలుగులో రాసి మీరు విడివిడిగా రాసినప్పుడు మాత్రమే ఎగ్జామినర్కి కన్వే చేయగలుగుతారు. తర్వాత మార్క్స్ రాలేదు, ఎందుకు రాలేదని బాధపడితే ఉపయోగం లేదు. ఎందుకంటే ఇక్కడేమి మళ్ళీ రీఎవాల్యుయేషన్స్ ఉండవు కదా, అదేది పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ కాబట్టి, ఇట్ ఈస్ నాట్ అన్ అకాడమిక్ ఎగ్జామ్. కాబట్టి యూ గాట్ టు బి వెరీ కేర్ఫుల్. రాసే ప్రతి సబ్జెక్టింగ్ ఇంపార్టెంట్. వాళ్ళకి ఏం కావాలి అనేది ఇక్కడ పడాలి. ఇక్కడ వ్యవసాయ పురోగతి అంటే 3 స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బీటీ పత్తి మొత్తం వ్యవసాయం ఎంతవరకు ఉంది, ఎంత ఉత్పత్తిని సాధించింది బీటీ పత్తి అనేది చెప్పొచ్చు. పోషకవంతమైన పంటలు అనే దగ్గర ఏముంది, గోల్డెన్ రైస్ ఉంది. ఇది కనిపెట్టింది స్విట్జర్లాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు. బట్ ఇక్కడ గోల్డెన్ రైస్ ఎందుకు అంటే విటమిన్ ఏ, ఈ పదం రాయాలి ఇక్కడ. గోల్డెన్ రైస్ అని అంటే బంగారపు గింజలేం కావు కదా అవి,
విటమిన్ ఏ మనకి ఏదైతే క్యారెట్ కానివ్వండి, పపాయ కానివ్వండి, ఆకుకూరలు ఉంటాయి కదా, వీటిలలో ఉండే విటమిన్ ఏ అనేది, ఆ బీటా కెరోటిన్ అనేది ఇక్కడ విటమిన్ ఏ, దీన్ని మనం ఈ గోల్డెన్ రైస్లో పెట్టి పండించగలుగుతున్నాం త్రూ బయోటెక్నాలజీ. సో అందుకనే ఇది ఒక ఫెంటాస్టిక్ టెక్నాలజీ అని చెప్తున్నారు. అదేవిధంగా నీటి ఎద్దడిని తట్టుకోవడం, కొన్ని ఏరియాలలో నీటి కొరత ఉంటుంది, అక్కడ ఏం చేశారు, శ్రీవరి లాంటి నీటి ఎద్దడిని తట్టుకునే వరి పంటలు కూడా కనిపెడుతున్నారు బయోటెక్నాలజీతో. సో దానివల్ల ఏమవుతుంది, తక్కువ నీటిని ఉపయోగించుకొని కూడా ఎక్కువ పంట ఉత్పత్తికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా నీటి ఎద్దడిని కూడా తట్టుకునే అభివృద్ధి కోసం కూడా జన్యు సాంకేతికత అనేది ఉపయోగపడుతుంది. అంటే మనం ఇక్కడ ఏం రాస్తున్నాం అంటే, ఇక్కడ ఉపయోగాలు రాస్తున్నాం ఫస్ట్, తర్వాత పర్యావరణ స్థిరత్వం అంటే ఎన్విరాన్మెంటల్ ఏ విధంగా స్టెబిలైజ్ అవుతుంది అంటే బయో రెమిడియేషన్. మొన్న వచ్చే కదా మీకు గ్రూప్ 2లో 5 నుంచి 6 క్వశ్చన్స్ వచ్చాయి. ఎందుకు బయో రెమిడియేషన్ మీద వచ్చాయంటే, ఇప్పుడు ప్రజెంట్ రీసెర్చ్ జరుగుతుంది దాని మీద. కాలుష్యాన్ని తగ్గించడానికి అవ్వచ్చు, లేకపోతే నీటి లోపల కనుక చమురు కనుక ఇక్కడ చమురు చిందించిన ప్రదేశాల్లో నీటిని క్లీన్ చేయడానికి కావచ్చు, అదేవిధంగా బయోఫ్యూయల్స్ కోసం అయి ఉండొచ్చు, వ్యర్థాలను మేనేజ్ చేయడం కోసం అంటే వేస్ట్ మేనేజ్మెంట్ కోసం, అంటే కొన్ని రకాల ఎంజైమ్స్ని యూస్ చేసి కూడా క్లీన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ డిటర్జెంట్స్ ఉన్నాయి, తర్వాత డిటర్జెంట్స్తో పాటు మనకి ఇక్కడ ఏమున్నాయి, డ్రై క్లీనింగ్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఎంజైమ్స్ యూస్ చేస్తారు పెట్రోల్ సమక్షంలో. సో అందుకనే మనకు మండి మార్కులు కోల్పోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా కొన్ని రకాల బయో ఎథనాల్స్ లాంటివి, బయోఫ్యూయల్స్. సో ఈ విధంగా పర్యావరణానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి, అలాగే జీవ సాంకేతిక శాస్త్రం వల్ల కలిగే ముప్పులు. ఎందుకంటే అక్కడ దాకా బెనిఫిట్స్ గురించి మాట్లాడడం, ఎందుకు మరి అన్ని క్రాప్స్కి ఇంట్రడ్యూస్ చేయట్లేదు, ప్రతి చోట ఎందుకు దాని గురించి మాట్లాడలేదు అంటే కొన్ని ముప్పులు ఉన్నాయి అక్కడ. ఆ ముప్పులు ఏంటంటే ఎథికల్ వాల్యూస్ కొన్ని, తర్వాత ప్రొటెక్షన్, సేఫ్టీ. సో ఈ విధంగా భద్రతా సమస్యలు కొన్ని ఉన్నాయి. కాబట్టి జీవ సాంకేతిక ద్వారా జన్యు మార్పిడి చేయడం అనేక నైతిక మరియు చట్టపరమైనటువంటి లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఇష్యూ అవుతుంది. డిజైనర్ బేబీస్, వీటిని కనుక మనకు ఎలా కావాలో అలా బేబీస్ని తయారు చేసుకోం అనుకోండి, సో ఇక్కడ వివాదాస్పదమైన మార్పులకు దారితీసే ఛాన్స్ ఉంది. అదేవిధంగా క్లోనింగ్, భారతదేశంలో క్లోనింగ్ అనేది నిషేధించారు, కానీ కొన్ని రకాల యానిమల్స్ మీద చేస్తూ ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ కనుక ఎక్కడైనా పడితే తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా జీఎం పంట వివాదం, ఇప్పుడు బీటీ వంకాయ ఉంది, బీటీ బ్రింజాలు వేరే కంట్రీస్లో అలో చేశారు. అదేవిధంగా బీటీ కార్న్ కూడా అమెరికాలో అలో చేశారు, చాలా ఎక్కువ దిగుబడి వస్తుంది, కానీ ఇండియాలో అలో చేయలేదు. ఎందుకనంటే బయోడైవర్సిటీ లాస్ జరిగే ఛాన్స్ ఉంది. అలాగే కార్పొరేట్ సంస్థలు ఉంటాయి, ఇటువంటి పదాలు రావాలండి. కార్పొరేట్ నియంత్రణ, కార్పొరేట్ తన కంట్రోల్లోకి తీసుకొని వీటి యొక్క రేటుని ఇష్టం వచ్చినట్టు పెంచే ఛాన్స్ ఉంది ఇండియాలో. అంటే నార్మల్ పీపుల్కి దొరికే అవకాశం లేకుండా చేసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి అందుకనే ఈ జీఈఏస్ ఏదైతే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ ఉందో ఇండియాలో, అదొక నియంత్రణ సంస్థ, అది కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఇవ్వాలా వద్దా అనేది ఇంకా స్టిల్ వర్క్ జరుగుతుంది. అలాగే బయోటెర్రరిజం అంటే ఈ జీవ ఆయుధాలు ఏవైతే వైరస్ లాంటివి ఉంటాయి కదా, యాంథ్రాక్స్ అని అప్పట్లో భయపెట్టేవాళ్ళు, సింథటిక్ బయాలజీ టెక్నాలజీని యూజ్ చేసి ప్రమాదకరమైనటువంటి వైరస్లు. ఇప్పుడు మనం చూసాం కదా కోవిడ్-19 లాంటి వైరస్ వస్తేనే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఎఫెక్ట్స్ వస్తూనే ఉన్నాయి. అందరికీ జలుబులు వస్తున్నాయి, 7 to 10 days ఉంటుంది, అది నార్మల్ జలుబు అనుకున్నాం, అందులోనే కోవిడ్ కూడా ఉంటుంది. బట్ మనం డోసెస్ తీసుకున్నాం కాబట్టి ఓకే, ఎంత ఇబ్బంది పడ్డాం అందరికీ తెలుసు. అలాగే సాంప్రదాయ వ్యాధుల పెరుగుదల, ఈ కోవిడ్-19 దీన్ని బేస్ చేసుకుని వివిధ రకాల వేరేలో కొత్త మహమ్మారి రోగాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఈ జీఈఏసీ ఉంది కదా, లాంటి సంస్థలు మరింత కఠినంగా వ్యవహరిస్తూ చూసుకోవాలి. ఎక్కడెక్కడ బీటీ కాటన్ అండ్ తో పాటు వేరే బీటీ బ్రింజాల్, బీటీ కార్న్ లాంటివి కూడా ఏమైనా తీసుకొచ్చి పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయా క్రాస్ కంట్రీ బోర్డర్ నుంచి, అంటే ఏది ఈ సరిహద్దులను దాటుకుని వస్తున్నాయి అనే దాని గురించి కూడా చూడాలి. సో ఈ విధంగా అనుకుని పర్యావరణమైనటువంటి దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయంటే, సూపర్ వీడ్స్, కలుపు మొక్కలు కనుక ఉన్నాయి అనుకోండి, వాటిని ఎక్కువ రెసిస్టెన్స్ వస్తే వాటిని చంపడానికి పురుగు మందులు పనిచేయవు అక్కడ. సో ఆ విధంగా కొత్త రకం పురుగు మందులు మరియు కలుపు మొక్కల యొక్క పుట్టుకకు దారితీసే అవకాశం ఉంది. వాటిని సూపర్ వీడ్స్. మామూలుగా వీడ్స్ అంటే కలుపు మొక్కలు, పురుగు మందు కొడితే చనిపోతాయి, లేదా కలుపు మందు కొడితే చనిపోతాయి. కానీ ఇక్కడ సూపర్ వీడ్స్ అనేవి చనిపోయి, ఎందుకంటే వాటికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే జెనెటిక్ డ్రిఫ్ట్, దాన్ని జీన్ డ్రిఫ్ట్ అంటారు. సో ఇక్కడ జీన్స్ కనుక మనం మార్చినాం అనుకోండి, వాటిలో ఆకస్మికంగా చేంజెస్ వస్తాయి, వీటిని ఏమంటారు, మ్యూటేషన్స్ అంటారు, అంటే వాటిని ఉత్పరివర్తనాలు అంటారు. ఈ ఉత్పరివర్తనాలు వస్తే మనం తెలుసుకునేసరికి వాటి లోపల మార్పులు అనేవి అంత ఈజీగానే నెక్స్ట్ జనరేషన్ కూడా పాస్ అయిపోతాయి. ఎవల్యూషనరీ అంటే దేని ద్వారా జీవ పరిమాణం అంటాం కదా, జీవ పరిణామం. సో దాంతో ఎవల్యూషనరీ చేంజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా చూడాలి. అదేవిధంగా ముందుకు సాగేందుకు మార్గదర్శకాలు, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అని అంటే ఈ బయోసేఫ్టీ యాక్ట్స్ ఉన్నాయి కదా, వాటిని సమర్థవంతంగా అమలుపరచాలి. అండ్ ప్రజా అవగాహన, జిఎంఓలు, వాటికి సంబంధించిన టీకాలు కానివ్వండి, జన్యు పరిశోధనల మీద అవగాహన కల్పిస్తే ఎటువంటి అనైతిక చర్యలు జరిగినప్పుడు నార్మల్ పీపుల్ కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు. నైతిక పర్యవేక్షణ, సో జీన్ ఎడిటింగ్ లాంటివి జరగకుండా ప్రయోగాలు, పరిశోధనలు కంప్లీట్గా నియంత్రించాలి. వాటి కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలి. అలాగే స్థానిక పరిశోధనలకు మద్దతు ఇవ్వాలి అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ముగింపు ఏంటి, ఈ విధంగా జీవ సాంకేతిక శాస్త్రానికి రెండు వైపులా ఉంటుంది.
రెండు వైపుల కత్తి కంటే రెండు వైపుల పదును అంటాం కదా, ఈ కత్తికి రెండు వైపుల పదును ఉంది. అదేంటి అంటే ఆరోగ్యం, వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణలో విప్లవాత్మకమైన మార్పులు తేవచ్చు. కానీ ఇది ఇంపార్టెంట్, అజాగ్రత్తగా వాడితే బయోసెక్యూరిటీ, జీవ ముప్పు అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నైతిక సమస్యలకు దారితీస్తుంది. భారతదేశం ఈ సాంకేతికతను చాలా జాగ్రత్తగా ఉపయోగించినప్పుడే లాభాలను పెంచి ముప్పులను తగ్గించుకోగలుగుతుంది. తద్వారా భవిష్యత్ తరాలు ఏవైతే మనం అనుకున్నాం కదా సస్టైనబుల్ డెవలప్మెంట్ అని, ఆ విధంగా డెవలప్ అవ్వగలుగుతాం, మనం సుస్థిరంగా ఉండగలుగుతాం. భవిష్యత్ తరాలకు సురక్షితమైన మరియు పురోగమనించినటువంటి ప్రోగ్రెసివ్ సమాజాన్ని మనం అందించగలుగుతాం. సో ఈ విధంగా ఒక ఆన్సర్ అనేది దీంట్లో మీకు అన్ని గుర్తుండాల్సిన అవసరం లేదండి. ఓన్లీ మనం చదివినటువంటి హెడ్డింగ్స్ రాసినా సరే, ఆరోగ్యం, తర్వాత వ్యవసాయం, తర్వాత పర్యావరణం, ఈ విధంగా ఓన్లీ హెడ్డింగ్స్ వరకు మీకు గుర్తుండే రాసుకుంటూ పోయినా మీకున్నటువంటి 12.5 minutes ఉంటుంది కదా 3 గంటలలో, అంతే. సో ఆ విధంగా చూసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా రాసుకుంటూ వెళ్తేనే పని అవుతుంది. ఓకే, సో ఈ విధంగా చాలా కేర్ఫుల్గా ఆన్సర్ రాసినప్పుడు దెన్ యూ విల్ బి ఏబుల్ టు స్కోర్ గుడ్ మార్క్స్. సో సమ్ 7 to 8 marks రావాలి, లేకపోతే 6 to 7 marks రావాలి. వెన్ కంపేర్ విత్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీలో మనకి 4-5 మ్యాక్సిమం మార్క్స్కి ఛాన్సెస్ ఉంటాయి. 75 to 90 marks తెచ్చుకోవడానికి చాలా కష్టం అవుతూ ఉంటుంది. సైన్స్లో ఏంటంటే చాలా రిజిడ్, సబ్జెక్ట్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. దిద్దే ప్రొఫెసర్స్కి మన ఆన్సర్ నచ్చాలి, వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసు, కొంత కంటెంట్ ఐడియా ఉంది అనే నమ్మకాన్ని మనం కలిగించాలి. సో ఈ విధంగా మీకు క్వశ్చన్స్ ఇవ్వబడుతాయి. తర్వాత మీరు రాసిన ఆన్సర్స్ని 1 to 1 ఎవాల్యుయేట్ చేసి మీరు ఇట్లా రాసి పంపిస్తే కూడా వాటిని స్కాన్ చేసి PDF లాగా పంపిస్తే దాన్ని మేము లైన్ టు లైన్ ఎవాల్యుయేట్ చేసి దాంట్లో యాడ్ చేయాల్సింది నేనే పర్సనల్గా ఎవాల్యుయేట్ చేస్తాను. సో దాంట్లో యాడ్ ఆన్స్ ఏమున్నాయి, ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడ మార్క్స్ తగ్గడానికి ఛాన్స్ ఉంది, ఎన్ని మార్క్స్ మీకు వస్తున్నాయి, ఇంకా మార్క్స్ పెరగడానికి ఎటువంటి ఇంప్రూవ్మెంట్స్ కావాలి, రైటింగ్ బాగలేని వాళ్ళకి ఎటువంటి రికమెండేషన్స్ చేయడం జరుగుతుంది అనే దాని గురించి దాన్ని డిస్కస్ చేస్తాం. అదేవిధంగా ఇది తెలుగు ఆన్సర్ అనేది. తెలుగు ఆన్సర్ తర్వాత బయోటెక్నాలజీ గురించి చూడండి ఒకసారి. ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, ప్యాథాలజీ యూజ్ చేయొచ్చు, క్లినికల్ రీసెర్చ్, మెడికల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, యానిమల్ సైన్స్, ఇవి మీకు జస్ట్ గుర్తున్నా సరే ఈ చార్ట్స్ ఎలా చదవడం వల్ల ఫ్లో చార్ట్స్, మైండ్ మ్యాప్స్ లాగా, సో వీటిని కూడా మీరు ఎగ్జామ్స్లో రాసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో క్వాలిటీ కంట్రోల్ కానీ, మైక్రోబయాలజీ, ఫార్మస్యూటికల్ కంపెనీస్, వీటి నుంచే కదా మనకి తయారయ్యేది వ్యాక్సిన్స్ ఇవన్నీ. సో ఇక్కడ ఎలా యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ బయోటెక్నాలజీ 4 major డిసిప్లిన్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో గ్రీన్ బయోటెక్నాలజీ, రెడ్ బయోటెక్నాలజీ, వైట్ బయోటెక్నాలజీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ బయోటెక్నాలజీ. ఇక్కడ దీంట్లోనే ఉన్న ఆన్సర్ చూడండి. ఇక్కడ గ్రీన్ బయోటెక్నాలజీ అంటే క్వాలిటీ ఆఫ్ క్రాప్స్, పంటల యొక్క అందులో నాణ్యతను పెంచాలని చెప్తున్నారు. రెడ్ బయోటెక్నాలజీ అంటే బయోటెక్నాలజీ టు ఫైండ్ హెల్త్ కేర్ సొల్యూషన్స్, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటికి పరిష్కారాలు కనుక్కోవడం. వైట్ బయోటెక్నాలజీ అంటే ఇండస్ట్రియల్ ప్రాసెస్, పారిశ్రామిక ఉత్పత్తులు, వాటికి సంబంధించినటువంటి. తర్వాత బ్లూ అని అంటే ఇక్కడ కనిపిస్తుంది మనకి మెరైన్ బయోటెక్నాలజీ, ఏదైతే ఫిషరీస్ అండ్ వీటికి ఇదంతా మీకు తెలుగులో ఇవ్వడం జరుగుతుందండి. కంటెంట్ అంటే ఎక్స్ప్లెనేషన్, నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బైలింగ్వల్ కాదు, తెలుగు ఇంగ్లీష్ కలిపి ఉండదు. జస్ట్ ఇక్కడ కంటెంట్ చూపిస్తుంది. ఇది మోడల్ ఆన్సర్ అనేది, దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు ఇలా రాయడానికి ఇబ్బంది అయిపోతే మీరు చదివేటప్పుడు ఇలా చదువుతారు. సో అది ఇది ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఆన్సర్స్ మోడల్ ఆన్సర్స్ కూడా ఇస్తాం కాబట్టి మీరు రాసిన తర్వాత బ్లూ, గ్రీన్, రెడ్ అండ్ వైట్, సో ఇక్కడే ఉండిపోతుంది ఆన్సర్ అనేది. సో ఇలా ఫ్లో చార్ట్ చూసుకున్నాం, లాస్ట్లో రివిజన్. అదేవిధంగా బయోటెక్నాలజీ విత్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాం కదా ఇప్పుడు. ఓకే, ఏఐని కూడా యూస్ చేస్తారంటే యూస్ చేస్తారు. ఎక్కడ యూస్ చేస్తారు? డయాగ్నోస్టిక్స్, వ్యాధులను గుర్తించడంలో ఉపయోగపడుతుంది. తర్వాత ఇక్కడ రేడియోథెరపీ కానివ్వండి, తర్వాత జీన్ ఎడిటింగ్ కానివ్వండి, మెడికేషన్ మేనేజ్మెంట్ కానివ్వండి, తర్వాత కొన్ని రకాల డిస్కవరీ లాంటి ఏమన్నా కొత్తవి కనిపెట్టాలనుకోండి, పాలిఫార్మకాలజీ, వాటికి సంబంధించిన. తర్వాత మెయిన్గా ఈ బయోమార్కర్స్ డెవలప్మెంట్, ఈ బయోమార్కర్స్ అనేది. సో వీటికి సంబంధించినటువంటి దాంట్లో మనం ఏఐని కూడా యూస్ చేస్తాం. అంటే కొన్ని కొత్త టెక్నాలజీ వర్డ్స్ కూడా యూస్ చేయాలి. ఇక్కడ చూడండి సింపుల్గా అర్థమైపోతుంది మీకు ఆన్సర్, మీరు ఇందులో చదివినంత. డిసీజ్ ఫ్రీ ప్లాంట్, మొక్కలకి వ్యాధులు రాకుండా చేయడం అనేది ఫస్ట్. తర్వాత ఫోర్టిఫికేషన్ ఆఫ్ క్రాప్స్ అంటే గోల్డెన్ రైస్ ఇక్కడ మనం తయారు చేస్తూ ఉంటాం. తర్వాత రిప్రొడక్షన్ ఇన్ ఆక్వాకల్చర్. సో ఆక్వాకల్చర్ ఉంది కదా, దాని లోపల ఎక్కువ పెద్ద ఫిష్, రాదర్ దాన్ 1 yearలో 1 kg పెరిగే ఫిష్ కంటే 1 yearలో 10 kgs పెరిగే పెద్ద హ్యూజ్ ఫిషెస్ కావాలి మనకి, పెద్ద క్రాప్స్ కావాలి. తర్వాత పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్స్, బీటీ కాటన్ ఉంది. దీనికి పురుగు మందులు కొట్టాల్సిన అవసరం లేదు, పెస్టిసైడ్స్ వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాంట్లోనే న్యాచురల్ బయో పెస్టిసైడ్ ఉంది. బ్యాసిలస్ తురింజియన్సిస్ అనే బ్యాక్టీరియాని తీసుకొచ్చి మనం దాంట్లో ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి అది ఉంది బయోఫ్యూయల్ అంటే ఒక మొక్క కనుక ఎప్పుడు ఇస్తుంది బయోఫ్యూయల్ అంటే దీనిలో ఒక శాఖీ భాగాలు, ఆకులు కానివ్వండి, కాండాలు కానివ్వండి ఎక్కువ ఉండాలి. సో అదేవిధంగా బయోఫ్యూయల్ ప్లాంట్స్కి ఈ బయోటెక్నాలజీ యూస్ చేస్తే నెంబర్ ఆఫ్ లీవ్స్ ఎక్కువ ఉంటాయి, అంటే శాఖీ భాగాలు ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఆయిల్ వస్తుంది కదా. సో ఇది సక్సెస్ అయిపోయినట్టు. ఎంజైమ్స్, ఏవైతే కొన్ని రకాల హార్మోన్స్, ఎంజైమ్స్ ఉంటాయి కదా, వీటికి సంబంధించిన వీటిని ప్రొడ్యూస్ చేయొచ్చు. తర్వాత ఫెర్మెంటేషన్, అనేక రకాల ఉత్పత్తులు ఉన్నాయి కదా, ఫెర్మెంటేషన్ టెక్నాలజీని యూస్ చేసి దీన్ని యూస్ చేయొచ్చు. ఇంప్రూవ్ ఈల్డ్ మనం చూసాం, బీటీ కాటన్ ఇక్కడ ఎగ్జాంపుల్, లేకపోతే గోల్డెన్ రైస్ అంతకుముందు 6 నుంచి 7 క్వింటాలు వచ్చేది, ఇప్పుడు 17-18 క్వింటాలు వస్తుంది, అంటే ఇంటూ 3 రెట్లు. సో ఈ విధంగా దీన్ని ఒక్కదాన్ని నేర్చుకున్నా సరే 8 పాయింట్లు కలిపి మీరు ఎగ్జామ్లో రాసిన ఏ ఆన్సర్కైనా యూస్ చేసుకోవచ్చు.
సో ఈ విధంగా ఒక ఆన్సర్ అప్రోచ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలి. సో అదేవిధంగా సెలెక్టెడ్ టూల్స్ ఫర్ అగ్రికల్చర్లో ఏముంది అని ఇక్కడ బయోటెక్నాలజీ అనే దాన్ని మనం ఈరోజు తీసుకున్నాం. తర్వాత ఇవన్నీ మిగిలిన నెక్స్ట్ వస్తూ ఉంటాయి. సో ఇదంతా ఇక్కడ ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి. సో ఈ విధంగా ఇండస్ట్రీ బయోటెక్నాలజీ ఎటువంటి ఇండస్ట్రీలో ఎటువంటి అప్లికేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు నెక్స్ట్ వచ్చే దాంట్లో చూడొచ్చు వన్ ఆఫ్టర్ వన్. సో ఈ విధంగా తెలుగులోనే మీకు క్వశ్చన్ పేపర్ ప్రొవైడ్ చేస్తాం, తెలుగులోనే ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీ పేపర్ నేను ఎవాల్యుయేట్ చేసేసి మీకు ఇన్ టైంలో ఇచ్చి దాంతోపాటు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఓకే, దెన్ దట్స్ ఆల్ ఫర్ ఇట్. అండ్ యూ డోంట్ నీడ్ టు వరీ మచ్, వెరీ క్లియర్గా ఉంటుంది. అండ్ మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తామో అనేది మీరు ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి తెలుసుకో. సిమిలర్లీ తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా మనకి టెలిగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్లో పార్టిసిపేట్ చేశారు. ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్ సిరీస్ కావాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఇంగ్లీష్ అండి, కంప్లీట్గా ఇక్కడ తెలుగు అనేది డిస్కస్ చేయం, ఓన్లీ ఇంగ్లీష్లోనే ఆన్సర్ ఉంటుంది, ఇవాల్యుయేషన్ ఉంటుంది. దెన్ యూ విల్ బీ ప్రొవైడెడ్ విత్ ద ఇన్పుట్స్, ఎటువంటి రాయాలి, యాడ్ ఆన్స్ ఏమున్నాయి, ఆన్సర్ రైటింగ్కి మీకు మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఎలా ఉన్నాయి, యాజ్ వి డిస్కస్డ్ ఇన్ ద తెలుగు ఇంట్రడక్షన్ ఒకసారి చూసుకోండి. ఎటువంటివి ఉంటాయి మన దగ్గర ఫెసిలిటీస్ మనతో కోప్ అవడం వల్ల అనేది ఒకసారి జస్ట్ హ్యావ్ ఎ బ్రీఫ్. అండ్ ఇక్కడ కూడా ఇందుకు చెప్పిన తెలుగులో క్వశ్చన్ని ఇక్కడ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. బయోటెక్నాలజీ బూన్ ఆర్ బేన్ అనేది ఇక్కడ జనరల్గా ఎటువంటిదైనా అప్లికేషన్స్ అండ్ తర్వాత ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అన్న మీరు ఇదే రాసుకోవచ్చు. తర్వాత వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద బయోటెక్నాలజీ అన్న ఇదే రాయొచ్చు. డూ యూ థింక్ బయోటెక్నాలజీ ఈజ్ హార్మ్ఫుల్ ఫర్ ద మ్యాన్ కైండ్ అన్న ఇదే రాయొచ్చు. ఎన్విరాన్మెంట్ అన్న ఇదే రాయొచ్చు. అండ్ ఎస్, సో మెనీ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్ ఇన్ దిస్ వే. ఏ విధంగా అడిగినా సరే ఈ ఆన్సర్ ఒకటే, ఒక లైక్ ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ సబ్జెక్ట్. మీరు కనుక కంటెంట్ తెలుసుకుని ఉన్నట్లయితే దాంతోపాటు దెన్ యూ విల్ బీ ఏబుల్ టు రైట్ వెరీ ఓన్ ఆన్సర్, అట్లీస్ట్ సబ్హెడింగ్స్తో కూడా యూ విల్ బీ ఏబుల్ టు ఫుల్ఫిల్ ద ఆన్సర్. సో సి ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ రైటింగ్ ఎలా ఉంటుందని అంటే, బయోటెక్నాలజీ కెన్ బి యూజ్ ఇన్ ద హెల్త్ కేర్, అగ్రికల్చర్ అండ్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ. ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్, బట్ దెర్ ఆర్ సమ్ కన్సర్న్స్, ఎథికల్, ఎన్వైరన్మెంటల్ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ ఆర్ దేర్, బట్ వీ నీడ్ టు keep in mind while we are proceeding. We know that biotechnology is for the effective utilization of the technology. It is nothing but we are applying the technology on the lives, okay? I mean the live organisms such as plants, animals or microorganisms. So in this way, this technology can be applied in various forms. So here, what are the blessings of the biotechnology? That means the positives. Okay, merits, the healthcare revolution. If we take this COVID-19 vaccine, for example, we have developed this Covaxin and Covishield. We all know about this. Biotechnology tools like showcased India's biotech capabilities. మన భారత్ బయోటెక్ తర్వాత సీరం ఇండియా వీళ్ళంతా చేసిన డెవలప్మెంట్స్ గురించి. అండ్ జీన్ థెరపీ, హియర్ we use this CRISPR-Cas9 technology to treat the disorders like sickle cell anemia and cystic fibrosis. And similarly, stem cell therapy. And this is to degenerative disease like Parkinson's and spinal cord injuries. So these are all the fantastic benefits of this biotechnology in the healthcare revolution. So and similarly agricultural advancement. For example, if we take this BT cotton, we used to grow like 6 to 7 quintals of cotton previously, 25 years back per acre. But now we are growing at 15 to 17 quintals per acre. Even though we are spending a little bit more on the seeds as an input cost, but still we are like reducing our like investment cost by cutting down these pesticides and insecticides. Yeah, in this way. So even though BT seeds cost కొంచెం ఎక్కువైనప్పటికీ, then we are successfully using these biotechnology seeds in BT seeds, Bacillus thuringiensis mixed seeds use చేయడం వల్ల then we are able to like reducing pesticide use and improving much more yield ఇక్కడ కనిపిస్తుంది, pesticide reduction అనేది ఇక్కడ కనిపిస్తుంది. And similarly biofortified crops, for example crops like golden rice which was developed by Switzerland Institute of Technology. We all know that like it contains vitamin A. What is vitamin A in beans? Beta carotene, which is very essential. We all know that vitamin A only available in papaya, carrot and leafy vegetables. These are all costly things, but still we can get this vitamin A with this golden rice, isn't it? So that is the reason why this is the biofortified crops, so which is very essential and very useful for the like to reduce the malnutrition problems, okay, in the kids and poor people. So similarly drought resistant crops, if like we have some water issues in the areas like Rayalaseema and any other parts of India like Rajasthan, and we like if we grow this Sri Vari type Sri rice variety, then we might not need much more water like other regular crops do need. So in this way, so
like a BT cotton, biofortified crops, and drought resistant crops. So in this way, we can develop such varieties which are very useful for the mankind by using this technology. And next, third, environmental sustainability. We can use this technology even in the environmental sustainability as well, like bioremediation, biofuels, waste management. Bioremediation means you might have seen like in the group 2 exam they have asked like 5 to 6 questions, right? So they're using these microbes, plants, and various bacteria to clean like oil spills and to clean the contaminated land. Even I have done my research in the bioremediation, same topic. So the bioremediation and biofuels, ethanol blended fuels, we can able to get these biofuels by using this technology and rather than depending on the fossil fuels. And waste management as well, by using several enzymes we'll be able to reduce or decompose the waste. So there are all the benefits. Okay, and here comes to this curse. What is the curse of biotechnology? Emerging risks. Biotechnology like is a bioethical and safety concerns here. Designer babies, gene editing technologies may lead to unethical genetic enhancement. So this is not right. And cloning, even though the cloning is banned in India, but still we got to be very cautious. And GM crop controversy. The BT brinjal and BT corn, like America and other countries have been using, and they're getting so much of yield with these varieties. But in India, our like a genetically engineer appraisal committee, so is not allowing these BT brinjal like a corporate issues and biodiversity issues. So there might be several like many other administrative issues. So that is the reason why we are not allowing in our country the BT brinjal and other crops. Only we have allowed the BT cotton only. Yeah, because that is not an edible thing. So and the next one is the bioterrorism and the biosecurity. Weaponized pathogens. We all know that like anthrax, such a kind of viruses, deadly viruses can be made by using this technology if we are not cautious. And pandemic risks like COVID-19 వచ్చినప్పుడు మనం చూసాం కదా ఎంత రిస్క్స్ ఫేస్ చేయాల్సి వచ్చిందో, అదేవిధంగా వీక్ రెగ్యులేషన్. సో ఈ విధంగా జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ got to be very strict and oversight of all these action and activities of the industries and laboratories. And similarly, unintended ethical consequences. Super weeds can be can be developed. Like we all know that ఎందుకంటే వీడ్స్కి మనం జనరల్గా వీడ్ సైడ్స్ యూస్ చేస్తాం, బట్ సూపర్ వీడ్స్ అనేవి దే కెనాట్ బీ కంట్రోల్డ్ విత్ దీస్ వీడ్ సైడ్స్, ఎందుకంటే వాటి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే జీన్ డ్రిఫ్ట్, సో మోడిఫైడ్ జీన్స్ కనుక వాటితో వచ్చే థ్రెట్స్. అండ్ వే ఫార్వర్డ్, వాట్ ఈస్ గోయింగ్ టు బీ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అని చూస్తే ప్రామిసెస్ ఏంటంటే స్ట్రాంగర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ఉండాలి అని చెప్తున్నారు. పబ్లిక్ అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండిజినస్ రీసెర్చ్, తర్వాత ఎథికల్ ఓవర్సైట్. సో ఇవన్నీ కూడా మనం మైండ్లో ఉంచుకొని వర్క్ చేయాలని. అండ్ కన్క్లూజన్, బయోటెక్నాలజీ ఈజ్ అ డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ అంటున్నారు. ఇట్ హోల్డ్స్ ఇమెన్స్ ప్రామిసెస్. హెల్త్, అగ్రికల్చర్ అండ్ సస్టైనబిలిటీలో ప్రామిసింగ్గా ఉన్నప్పటికీ బట్ అన్రెగ్యులేటెడ్ అప్లికేషన్స్ ఏమన్నా కనుకుంటే బయోసెక్యూరిటీ రిస్క్స్, ఎథికల్ డైలమాస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బట్ మనం ఫ్యూచర్ జనరేషన్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ పొటెన్షియల్ థ్రెట్స్ ఏమైనా ఉంటే వాటిని మనం కంట్రోల్ చేయడానికి చూడాలి. సో ఈ విధంగా విల్ బి ప్రొవైడెడ్ లైక్ యాజ్ ఐ సైడ్ ఇన్పుట్స్ అని మీకు ఇవ్వబడితే మీ క్వశ్చన్ పేపర్ ఎవాల్యుయేట్ చేసి మీరు పంపించిన పీడిఎఫ్ని ఎవాల్యుయేట్ చేసి దాన్ని మళ్ళీ మీకు పంపించి ఆన్సర్స్ కూడా ఇలా కొన్ని ఓన్లీ హెడ్లైన్స్, బుల్లెట్ పాయింట్స్, ఎలా ఆన్సర్ని డెవలప్ చేయొచ్చు అనే దాని గురించి ఇండివిజువల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా యూట్యూబ్లో ఇంకా పోస్ట్ చేయడం అనేది ఉండదు. ఓన్లీ సెలెక్టివ్ మెంబర్స్, ఈ గ్రూప్ ఎవరైతే టెస్ట్ సిరీస్లో జాయిన్ అవుతారో బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సపరేట్గా ఉంటుంది, బైలింగ్వల్ ఉండదు. క్వశ్చన్ పేపర్ ఎవరిది వాళ్ళకు ఉంటుంది అండ్ 1-to-1 వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మాట్లాడాలి అనుకుంటే ఐ విల్ గివ్ మై పర్సనల్ నెంబర్, దెన్ జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ యాజ్ ఐ సైడ్ 10th నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఎగ్జామ్ విల్ బి ఆన్ 10th అండ్ ద లాస్ట్ 6th ఎగ్జామ్ ఇట్ వుడ్ బి ఆన్ లైక్ April 21st. సో మీకు May 3rd ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ లోపల మనకి గ్రూప్ 2 కేసు గురించి వాటన్నిటి గురించి ఒక క్లారిటీ వస్తుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన పాత వీడియోస్ చూడండి, ఎంతవరకు మనం అప్రోచ్ ఎలా ఉంది, ఎలా మనం ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జామ్లో కవర్ అయిన ఏరియాస్ ఎలా ఉంటుందని ఒకసారి మీరు చూసి డిసైడ్ అవ్వండి. దాన్ని ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెషన్. అండ్ యూఆర్ గోయింగ్ టు లైక్ హ్యావ్ ద ఫస్ట్ ఎగ్జామ్ ఆన్ 10th of this month, March, ద మండే. ఈరోజు 3rd అండ్ మండే కదా, నెక్స్ట్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో యా, దట్స్ ఆల్
అండ్ ఎస్ చూడొచ్చు ఎందుకు నేను ఇక్కడ ప్రైసీగా పెట్టాల్సి వచ్చింది, దీని గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనే దాని గురించి ఇప్పుడు ఐ విల్ టెల్ యూ. ఎంత ఉంటుంది డీటెయిల్స్ అనేది ఇక్కడ చెప్పాం కదా. తెలుగు వాళ్ళకి పేపర్ డిజైన్ చేయించడానికి, టైప్ చేయించడానికి, వచ్చే మిస్టేక్స్ని రెక్టిఫై చేయడానికి, దెన్ వీ హ్యావ్ టు సమ్ లైక్ స్పెండ్ సమ్ మనీ, బయటికి వెళ్ళి తీసుకురావాల్సి వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూట్యూబ్లో వచ్చే కమెంట్స్ ఐ డోంట్ ఫీల్ హ్యాపీ దేర్. ఎవరైతే నాన్ సీరియస్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని ఫిల్టర్ చేయడం కోసం కూడా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం, దట్ ఈస్ నాట్ వర్త్. ఐ హ్యావ్ స్పెండ్ అరౌండ్ 2 months ఆఫ్ టైం నేను స్పెండ్ చేసిన తర్వాత ఎంత ఎర్న్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. దీనికి కనెక్షన్ ఇది 30 minutes అయిపోయింది కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ విత్ దిస్ వీడియో. ఇమీడియట్గా ఉంటుంది, మీరు ఒకసారి చూడొచ్చు ఎంత వస్తుంది అనేది. సో ఇది ఓన్లీ గ్రూప్ 1 వాళ్ళ కోసం ఉంచాము. ఇక్కడ ఫీ వచ్చేసి మీకు 1999 ఉంటుందండి. సో 1999 రూపీస్. 1999 ఎందుకు, ఇదేమి షోరూమ్ కాదు కదా. సో 2000 రూపీస్ ఈజ్ ద ప్రైస్ దే ఫర్ యూ. ఇది ఓన్లీ ఒకటే ప్రైస్ ఉంటుందండి, దీంట్లో ఏముండదు. దిస్ ఇస్ ద బెస్ట్. ఐ నో దట్ మీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్కి నేను ఇచ్చే అనాలిసిస్ అంటే నా రీసెర్చ్ డిగ్రీస్ క్వాలిఫికేషన్స్ మీరు ఒకసారి చూడండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, ఐ హ్యావ్ డన్ మై బయోటెక్నాలజీ ఇన్ కాకతీయ యూనివర్సిటీ, బయోటెక్నాలజీ అండర్ గ్రాడ్యుయేషన్, అండ్ రీసెర్చ్ డిగ్రీ ఇన్ JNTU కుకట్పల్లి క్యాంపస్, అండ్ లండన్లో నా రీసెర్చ్ చేశాను ఎంఫిల్. సో ఈ విధంగా ఇక్కడ రీసెర్చ్ బయో రెమిడియేషన్ మీద నేను పబ్లిష్ చేసిన ఇంటర్నేషనల్ జర్నల్స్ మీకు పాత వీడియోలో దొరుకుతాయి. అండ్ ఇక్కడ లండన్లో చేసిన రీసెర్చ్ మీద వచ్చినటువంటి ఆస్ట్రేలియాలో వచ్చిన కార్బన్ సీక్వెస్ట్రేషన్ PhD, అండ్ ఇక్కడ మేము యూస్ చేసినటువంటి బయో రెమిడియేషన్కి యూస్ చేసిన పూసా జైకిసన్ అనే బయోటెక్నాలజీ వెరైటీస్, అంటే బయోటెక్నాలజీ టెక్నిక్స్ ద్వారా డెవలప్ చేసిన ఈ ట్రాన్స్జెనిక్ ప్లాంట్స్ని మేము బయో రెమిడియేషన్కి యూస్ చేసి ఇందుకు చూసాం కదా. బయో ఫ్యూయల్స్కి ఏం కావాలి అంటే వెజిటేషన్ ఎక్కువ కావాలి. ఎందుకంటే ఒక మొక్క 2 ఆకులే ఉన్నాయి అనుకోండి, 2 leaves ఉన్నాయి అనుకోండి, విల్ గెట్ ఓన్లీ 100 ml ఆఫ్ ఆయిల్ దీన్ని పిండితే. అదేవిధంగా మొక్కకి 1000 leaves ఉన్నాయి అనుకోండి, ఎక్కడ చూసినా లీవ్స్ ఏముంటే దెన్ విల్ గెట్, సో ఆ విధంగా 1 liter ఆఫ్ ఆయిల్. సో ఈ విధంగా వెజిటేటివ్ పార్ట్స్ ఎక్కువ ఉండాలి అని చెప్పేసి మేము తీసుకున్నటువంటి ఆ సాయిల్లో దాన్ని తీసుకుని పెంచడం జరిగింది, ఫైటో రెమిడియేషన్ టెక్నిక్స్. సో దట్స్ ఆల్. అండ్ యాజ్ ఐ సెడ్ ద ఫీ ఈజ్ 2000. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, బైలింగ్వల్ కాదండి, ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఉంటుంది టెస్ట్ సిరీస్. సో మీరు ఒకసారి యూట్యూబ్లో కామెంట్ చేస్తే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను, లేకపోతే ఐ విల్ గివ్ యూ మై నెంబర్. అండ్ దాంతో ఫస్ట్ ఎగ్జామ్ విల్ బి ఆన్ లైక్ 10th. యాజ్ ఐ సెడ్ సెక్షన్ వైజ్గా ఉంటుంది. ఫస్ట్ సెక్షన్ నుంచి 5 questions వస్తాయి, అంటే 10 ఆల్టర్నేట్ చాయిస్ ఉంటుంది కదా, ARB అండ్ సెకండ్ నుంచి 10 వస్తాయి, థర్డ్ నుంచి 10 వస్తాయి. ఇవి సెక్షనల్ టెస్ట్లు. తర్వాత వచ్చేసరికి 1.5 సెక్షన్స్కి కలిపేసి ఇక్కడ ఒక 7 14 questions, ఇక్కడ 8 16 questions కలిపేసి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. టోటల్ 3 and 5 మొత్తం కలిపి 15 and 15 30 questions గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఆన్ 21st of April. సో ఎస్, ఆ కమెంట్స్ నేను దాన్ని బేర్ చేయలేను, అండ్ నేను దానికి రెస్పాన్సిబుల్ కాకూడదు. నేను తగిన వాడిని కాదేమో వాళ్ళు పెట్టిన బ్యాడ్ కామెంట్స్కి. ఒక కట్ ఆఫ్ అనాలిసిస్ చేసి 1/2 hour వీడియో చేసి దాని గురించి మొత్తం 80 pages PDF ప్రింట్అవుట్ తీసుకొని మీ నోటిఫికేషన్ మొత్తం క్యాలిక్యులేట్ చేసి పాసిబిలిటీస్ ఉన్నాయనేది ఎంతమందికి కనుక్కున్న తర్వాత పేపర్ మొత్తం నేను 300 bits చూసిన తర్వాత చేసిన ఎవాల్యుయేషన్కి మీరు పెట్టిన బ్యాడ్ కామెంట్స్కి వాళ్ళు కొట్టిన లైక్స్ అవన్నీ చూసిన తర్వాత నో దిస్ ఈజ్ నాట్ ఫర్ మీ, ఇది నాకు కానే కాదు. 2 months నేను టైం పెడితే ఎంత అమౌంట్ వచ్చిందనేది ఐ విల్ షో యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో ఈ విధంగా ఐ జస్ట్ వాంట్ టు ఫిల్టర్ దోస్ అనెథికల్ ఫెలోస్. ఎస్, నేను తిట్టట్లేదు మిగిలిన వాళ్ళలాగా. ఎవరికైతే Group 2 సర్వీస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఆ కమెంట్స్ పెట్టేవాళ్ళు కాదు. బట్ ఒక ఫ్యాకల్టీకి నేను గురువుని కాకపోవచ్చు మీకు, బట్ స్టిల్ ఐ హ్యావ్ టాట్ యూ సంథింగ్ కదా. బట్ ఐ వాజ్ నాట్ హ్యాపీ విత్ దోస్ కమెంట్స్. వీళ్ళందరూ ఉండకూడదు, వీళ్ళ వల్ల యూట్యూబ్కి లాభం లేదు, నాకు లాభం లేదు, మీకు లాభం లేదు. ఆ కమెంట్స్తో డీవియేట్ అవ్వటం, డిస్టర్బ్ అవ్వటం, వాళ్ళ కింద ఇష్టం వచ్చినట్టు అనాలిసిస్లు పంపించడం, ఎవరెవరో వేరే ఇన్స్టిట్యూట్స్ నుంచి తెలియదు, ఐ డోంట్ నో, బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ టు నో. దట్స్ ఆల్ ఇట్ ఈస్, అండ్ నథింగ్ టు బీ వరీ. అండ్ దిస్ ఈజ్ ఆల్. The fee structure is 2000 rupees fixed for 6 examinations, only science and technology మన దగ్గర ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్రోచ్ అవ్వండి, దెన్ యూ విల్ బి ప్రొవైడెడ్ విత్ ద నెంబర్ 1 మెటీరియల్ అండ్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇన్ని రోజులు మాతో పాటు జర్నీ చేసినందుకు 2 months టైం, అండ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, ఛానల్ని ఎంకరేజ్ చేసినందుకు, టెలిగ్రామ్లో జాయిన్ అయినందుకు ఐ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో, మనం లైవ్ పెట్టినప్పుడు ప్రతిసారి వచ్చి ఎంకరేజ్ చేశారు, I feel very happy, and I feel proud to say I am very happy with you people, and I wish you all the best, everyone who has participated in this journey. Thanks a lot.
సో సిమిలర్లీ దాని తర్వాత చూడండి, ఇందాక బయోటెక్నాలజీ క్వశ్చన్ చూసాం కదా, ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ సైన్స్ క్వశ్చన్ చూద్దాం. సో డెవలప్డ్ నేషన్స్ బై హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ క్లైమేట్ చేంజ్ at developing nations face its worst consequences. Analyze the concept of climate justice in the context of global equity and India's stance on climate reparations. So this is the question here. So climate justice గురించి, ఎందుకంటే డెవలప్డ్ నేషన్స్ అవే ఎక్కువ రీజన్ అయ్యాయి, ఎందుకంటే పాస్ట్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దగ్గర నుంచి. బట్ స్టిల్ దట్ ఈస్ షోయింగ్ మచ్ మోర్ ఇంపాక్ట్ ఆన్ ద డెవలపింగ్ నేషన్స్ లైక్ ఇండియా. సో ఇక్కడ దీనికి ఇంట్రొడక్షన్ ఏం రాయాలి, తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ క్లైమేట్ జస్టిస్, ఇక్కడ యూజ్ చేయాల్సినటువంటి హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీస్ అంతకుముందు జరిగినవి ఏమున్నాయి, తర్వాత డిసప్రోప్రియేట్ ఇంపాక్ట్ ఏముంది, ఎకనామిక్ డిస్పారిటీ అండ్ కార్బన్ స్పేస్. సో ఈ విధంగా క్వశ్చన్ని డెవలప్ చేయాలండి. ఫస్ట్ ఇక్కడ ఇంట్రొడక్షన్ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే దిస్ ఈజ్ లైక్ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి క్వశ్చన్ ఇది. సో ఆ విధంగా తర్వాత ఇక్కడ వచ్చేసరికి బాడీ ఆఫ్ ద ఇది రాయాలి. అండ్ అలాగే ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ క్లైమేట్ చేంజ్. దాని కనుక మనం ఈ జస్టిస్ని అనుగుణంగా మనం క్లైమేట్ చేంజ్ని ఎలా లైక్ ఓవర్కమ్ చేయదలుచుకున్నాము అని అంటే, పొలిటికల్ ఏమున్నాయి రెసిస్టెన్స్లు, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్లో స్ట్రెంగ్త్ ఎలా ఉంది, తర్వాత ఎనర్జీ ట్రాన్సిషన్ ఈ డైలమాస్ ఎలా ఉన్నాయి, అండ్ దాంతోపాటు కన్క్లూజన్ ఎవరు ఎంతవరకు సాక్రిఫైస్ చేయాల్సిన నీడ్ ఉంది, బట్ ఎందుకు అది డెవలపింగ్ కంట్రీస్ మీద పడుతూ ఉంది అనే దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన నీడ్ ఉంది. ఇక్కడ కూడా అంతే సేమ్ తెలుగులో ఆన్సర్ కనుక ఇస్తే, సో వాతావరణ న్యాయం క్లైమేట్ జస్టిస్ అన్నాం కదా, సో దానికి సంబంధించి వికసిత దేశాలు చారిత్రాత్మకంగా వాతావరణ మార్పులకు బాధ్యత వహించాలి. ఇట్స్ అ ఫ్యాక్ట్, ఎందుకంటే వాటి వల్ల ఇది అంతా జరిగింది. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు దాని అత్యంత భయంకరమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే గ్లోబల్ వార్మింగ్ కానివ్వండి, సముద్రాలు కరిగిపోవడం, ఇది మంచు కరిగిపోవడం కానివ్వండి, లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం కానివ్వండి, వరదలు కానివ్వండి, ఇవి అందరూ ఎదుర్కొంటున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఎదుర్కోవి, ఎందుకంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి, వాళ్ళ బిల్డింగ్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ. సో వీళ్ళు చేసిన దానికి వీళ్ళ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంది. ఏవైతే ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయో, మన సౌత్ ఏషియన్ కంట్రీస్ ఉన్నాయో, వీటి మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ చూడాలి, గ్లోబల్ సమానత్వం పరంగా వాతావరణ న్యాయ సిద్ధాంతాన్ని విశ్లేషించండి అని ఇవ్వచ్చు. తర్వాత క్లైమేట్ రిపరేషన్స్, అయితే ఇది వాతావరణ పరిహారాలు ఉన్నాయి కదా, భారతదేశం యొక్క స్థానం గురించి వివరించండి. ఇది ప్రస్తావన. సో దానికి సంబంధించినటువంటి ఇది ఉంటుంది కదా ఇంట్రడక్షన్ అనేది, దానికి సంబంధించింది ఎటువంటి రాయాలి. ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఈ కాలుష్య ఉద్గారాలు ఉన్నాయి కదా, బొగ్గు డీజిల్ ఇటువంటి వాటి వల్ల ఎక్కడి నుంచి మొదలైంది ఇది, ఇక్కడ వాతావరణ న్యాయం అనే దానికి ఏ విధంగా మనం మొదలు పెట్టాలి, ఎలా లింకప్ చేస్తున్నాం. అలాగే చారిత్రాత్మక బాధ్యత హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి, అసమానమైనటువంటి ప్రభావం ఏదైతే డిసప్రోప్రియేట్ ఇంపాక్ట్ ఎలా ఉంది, తర్వాత ఆర్థిక అసమానత ఎకనామిక్ డిస్పారిటీస్ ఎలా ఉన్నాయి వీటికి సంబంధించి, అలాగే క్లైమేట్ రిపరేషన్స్ గురించి, అలాగే ఇంకా బాడీ ఆఫ్ ద ఆన్సర్ ఎలా ఉంటుంది, దాంతోపాటు ఇక్కడ ముగింపు లాస్ట్లో రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సామాన్య హక్కులను పరిరక్షించే విధంగా ఉండాలి. అండ్ లాస్ట్లో కొటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఒక హాఫ్ మార్క్ అనేది తెచ్చిపెడుతుంది. ఆ విధంగా 15 క్వశ్చన్స్కి అంటే ఛాన్స్ ఉన్న వాటికి రాస్తే మీకు ఇక్కడ 7.5 మార్కులు వస్తాయి. అదేవిధంగా 5 పేపర్ల మీద తీసుకున్నప్పుడు తెలుగు ఇంగ్లీష్ వదిలేసి సో సమ్ 37.5 మార్క్స్, ఒక హాఫ్ మార్క్ అనేది అంత ఇంపార్టెంట్. హాఫ్ మార్క్లోనే మనకి ఆర్డీఓ నుంచి డిఎస్పీ రావచ్చు, డిఎస్పీ నుంచి ఎంపీడీఓ రావచ్చు. సో ఎందుకంటే తక్కువ జాబ్స్ ఉన్నాయి కాబట్టి ప్రయారిటీ హాఫ్ మార్క్ కూడా ఎక్కువ ఉంటుంది. సమాన హక్కులు సమానమైనటువంటి బాధ్యతలు అనే సూత్రాన్ని అవలంబించినప్పుడే, సమాన హక్కులు సమాన బాధ్యతలు అంటే వీళ్ళు ఎక్కువ పాడు చేశారు కాబట్టి డెవలప్డ్ నేషన్స్ వాళ్ళు అనుభవించేశారు వాటి యొక్క ఫ్రూట్స్ ఫలాలని. కాబట్టి మనం ఇప్పుడు సమాన బాధ్యత వహించడంలో ఇండియా దానికి కొంచెం ఛాన్స్ ఇవ్వాలి. అంటే డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే వాటికి కొంచెం అవకాశం ఇవ్వాలి, వెసులుబాటు ఇవ్వాలి. మనం కూడా డెవలప్ అయిన తర్వాత మనం వాటిని అవలంబించాలి అనేది ప్రపంచ వాతావరణ న్యాయ సాధనకు అప్పుడు మాత్రమే చేరుకోగలుగుతుందని ఈ విధంగా కన్క్లూడ్ చేయాలి. ఒక ప్రాపర్ కన్క్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్, భవిష్యత్ తరాలకి ఇబ్బంది పెట్టకూడదు. సో ఈ విధంగా డెవలప్డ్ నేషన్స్ అంతకుముందే ఎక్కువ డెవలప్ అయి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ బాధ్యత వహించి ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేయూతనివ్వాలి, ఆదుకోవాలి అనేది ఇక్కడ మేజర్ కాంటెక్స్ట్. ఓకే, యా దిస్ ఇస్ ఆల్ ఫర్ ద డే అండ్ ఎస్ ఫినిష్ చేస్తాం. థ్యాంక్ యూ.